రామ్ చరణ్ బుచ్చిబాబు కలయికల వచ్చే సైన్మా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని మెగా అభిమానులంతా మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నారంట. అయితే ఈ సైన్మా ఎప్పుడైతే ప్రారంభోత్సవం అయిపోయి నెలలు గడుస్తున్న కొద్దీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇక ఈ సంవత్సరం గిట్లా ముగుస్తుండడంతో వచ్చే ఏడాదిలోనే సైన్మా షూటింగ్ మొదలవుతుంది అని అందరూ భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సైన్మా షూటింగ్ మైసూర్లా మొదలవుతున్నది అని ప్రచారం అయితే జరిగింది. ఇక దాన్ని నిజం చేసుకుంటా దర్శకుడు బుచ్చిబాబు గిట్లా అభిమానులందరికీ అవాక్కయ్యేటట్టుగా ఒక వార్త బయట పెట్టిండంట. ఈ ఆల్టికెళ్ళే సైన్మా షూటింగ్ మైసూర్లో మొదలు కాబోతున్నట్లుగా ఆయన వెల్లడించిండంట. దీంట్లో భాగంగానే మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారి ఆలయము ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించిర్రంట. ఇక ఆ పూజలు నిర్వహించిన తర్వాత ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టిండంట. ఇక ఆ పోస్ట్ ఏంది అనంటే, ఇది చాలా ప్రత్యేకమైన రోజు, ఎన్నో నెలల సంధి ఈ రోజు కోసము ఎదురు చూస్తున్నాం, ఈ రోజు ఇలా వచ్చేసింది, ఇక మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి అని ఆలయం ముందల దిగిన ఒక ఫోటో పెట్టి పంచుకున్నాడంట. అయితే ఇప్పుడు ఇదే ఫోటో ఇప్పుడు నెట్టింట ఈ వార్త చక్కర్లు కొడుతున్నదంట. మరో పక్కనేమో మన రామ్ చరణ్ ఇట్లా మైసూర్కి చేరిపోయిందంట. ఇక ఈ సైన్మా మొదలు కాబోతున్నది వచ్చే సంవత్సరంలో అని అందరూ అనుకున్న సమయంలో ఇప్పుడు కొత్త సంవత్సరానికి ఇంకా సరిగ్గా 40 రోజులు ఉండడంతో ఈ సైన్మా షూటింగ్ షురువు చేసిర్రు అని అందరూ సంతోషపడుతున్నారంట. అయితే రామ్ చరణ్ ఈ షూటింగ్లా మైసూర్లో ఇప్పుడు పాల్గొనబోతున్నాడంట. దీంట్లో భాగంగానే జగపతి బాబు గిట్లా ఈ సైన్మాలో ఒక ప్రత్యేకమైన పాత్రలను నటిస్తున్నాడంట. మళ్ళీ ఆయన గిట్లా ఈ సైన్మాలో ఉన్నట్లుగా ఇటీవలనే నిర్వాహకులు వెల్లడించిర్రాయే. మళ్ళా రామ్ చరణ్తో పాటుగా ఎవరైతే కీలక పాత్రలు ఉంటారో ఇక వాళ్ళు గిట్లా సైన్మా షూటింగ్లో పాల్గొనబోతున్నారంట. మరోపక్క రామ్ చరణ్ కోసం నటించిన జోడీగా ఈ సైన్మాలా జాన్వీ కపూర్ నటించబోతున్నది. అయితే ఈమె గిట్లా ఈ షూటింగ్ లో పాల్గొంటదా అంటే పాల్గొంటలేదంట. ఎందుకంటే ఇప్పుడు ఈమె హిందీల సైన్మాలు చేస్తున్నదంట. ఎప్పుడైతే దేవరా విడుదలైందో ఇక ఆ తర్వాత ఈమె అనంతరం ముంబైకి చెక్కేసిందంట. ఆడికెళ్ళి అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నదంట. మళ్ళీ ఈ భాగంలో ఈమె ఉండకుండానే సైన్మా షూటింగ్ ఈ మొదటి భాగం ముగించేటట్టుగా అవుపడుతున్నది. ఇంతకు దేవరా మంచిగా జాన్వీ కపూర్ ఉన్నది, ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి మంచిగా కలిసి వచ్చింది అంటారు. ఇక జాన్వీ కపూర్ మళ్ళీ రామ్ చరణ్కి ఇట్లా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.